ఈరోజు సింపుల్గా పొటాటో రైస్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మీడియం సైజ్గా కట్ చేసుకున్న బంగాళదుంపలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి 2-3 మినిట్స్ కొంచెం వేగిన తర్వాత దానిలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా క్రిస్పీగా ఉంటే బాగుంటుంది అనమాట. సో తర్వాత అవి వేరే బౌల్లోకి తీసుకొని కొంచెం ఆయిల్ కొంచెం జీలకర్ర కూడా వేసుకొని అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇంకా ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. దీనిలో వచ్చేసరికి బాగా వేగిన పొటాటో ముక్కలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కారం కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ ఫస్ట్ వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కొంచెం సరిపోయిద్దా లేదని చూసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర పౌడరు కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ పౌడర్ అనేది వేయడం వల్ల మనకి కొంచెం మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. రైస్ అనేది అది కూడా కొంచెం టేస్ట్గా ఉంటుంది అనమాట. తర్వాత రెండు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మీ దగ్గర కోకోనట్ పౌడర్ ఉంటే కోకోనట్ పౌడర్ కూడా వేసుకొని బాగా వేయించుకోవచ్చు. లేదు అని అంటే అది స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్లో రైస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి మనము కావాలంటే పల్లీల పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షన్. ఇలా రైస్ అంతా కలుపుకుంటే వేడివేడి పొటాటో రైస్ రెడీ. దీనిలో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కావాలంటే.